110 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఖాతాదారుల నమ్మకం, భద్రత లక్ష్యంగా పనిచేస్తున్నది ఏలూరు కోఆపరేటివ్ బ్యాంక్ 5వ బ్రాంచ్ను విజయవాడలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని చైర్మన్ అంబికా ప్రసాద్ అన్నారు. అన్ని రకాల రుణ సదుపాయాలు, లాకర్స్తో జాతీయ బ్యాంకర్లకు ధీటుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జనవరిలోగా మొబైల్ బ్యాంకును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ ఆటోనగర్ కృష్ణానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ద ఏలూరు కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ బ్యాంక్ 5వ శాఖను చైర్మన్ అంబికా ప్రసాద్ ముఖ్య అతిథులతో కలిసి ప్రారంభించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద ఏలూరు కోఆపరేటివ్ బ్యాంకు 1914లో ఆవిర్భవించిందని, 1980లో ఆర్బీఐ లైసెన్స్ ఇవ్వటం జరిగిందన్నారు. 110 సంవత్సరాల అనుభవం ఉన్న ఈ బ్యాంకు 215 కోట్ల మేర వ్యాపారం చేస్తోందన్నారు. విజయవాడలో ఇది 5వ బ్రాంచ్ అని చెప్పారు. మాజీ బ్యాంకర్ల ఆలోచనలకు అనుగుణంగా ఖాతాదారుల ప్రయోజనమే లక్ష్యంగా పనిచేస్తూ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తోందని చెప్పారు. అన్ని రకాల రుణ సదుపాయాలు, లాకర్స్తో జాతీయ బ్యాంకర్లకు ధీటుగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జనవరిలోగా మొబైల్ బ్యాంకును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. విజయవాడలో బ్రాంచ్ ప్రారంభమైన రోజే 57 లక్షల మేర డిపాజిట్లు వచ్చాయని వెల్లడించారు. ఖాతాదారుల నమ్మకం, భద్రత లక్ష్యంగా బ్యాంకు పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. 215 కోట్ల రూపాయల టర్నోవర్ అవుతోంది. ఇది 5వ బ్రాంచ్గా నడుస్తోంది. మా బ్రాంచీలు జంగారెడ్డిగూడెం, ఏలూరులో ఆర్ఆర్పేట, ఏలూరు మెయిన్ బ్రాంచి, అలాగే పాలకొల్లు, ఇప్పుడు మీ ఊరిలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ సంస్థలో కంప్లీట్ మాకు అన్ని లోన్స్ కమిటీ, రికవరీ కమిటీ, అన్ని కమిటీలు, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్తో నడుస్తున్నటువంటి సంస్థ. ఎక్స్ బ్యాంకర్స్ని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకుంటూ వాళ్ళతోటి నడుపుతున్నటువంటి సంస్థ. మేనేజ్మెంట్ కమిటీ ఒక ఉంది, దీని చైర్మన్గా ఉన్నాను. ఇది నాది 5th టర్మ్గా నడుస్తోంది బ్యాంకు. నేను 2001 నుంచి కూడా చైర్మన్గా ఉండటం జరిగింది. పబ్లిక్ ఎలక్షన్లో గెలవడం జరిగింది. అలాగే ఎనానిమస్గా చేశారు. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ ఎలక్షన్ అయింది, మళ్ళీ ఎనానిమస్గా అయింది. మళ్ళీ మొన్న